కేంద్రం దక్షిణాదిని చిన్నచూపు చూస్తోంది. సౌత్ రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఈ తరహా అభిప్రాయాలు, రాజకీయ విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్న వేళ తమిళనాడు వేదికగా జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ చర్చనీయాంశంగా మారింది. మరి ఈ మీటింగ్ లో దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలేంటి, అభిప్రాయాలేంటి, పెద్దన్న పాత్ర పోషించిన కేంద్రం ఇచ్చిన భరోసా ఏంటి? హాట్ గా సదరన్ జోనల్ కౌన్సిల్ దక్షిణాది ఉమ్మడి కార్యాచరణకి విజయ్ పిలుపు. కావేరీ జలాలపై డీకే కీలక వ్యాఖ్యలు. దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక కావాలన్న చంద్రబాబు. మహాబలిపురం వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సౌతర్న్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. పలువురు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నత అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కీలక అంశాలపైనే చర్చ జరిగింది. రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు ఆర్థిక, మౌలిక, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారానికి అత్యంత కీలకంగా భావించే ఈ వేదికపై కేంద్రం ముందు దక్షిణాది రాష్ట్రాలు తమ వాయిస్ ని బలంగా వినిపించాయి. ఏపీ నుంచి చంద్రబాబు, తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. బలమైన రాష్ట్రాలతోనే దేశం బలపడుతుందని, సముచితమైన చర్చల ద్వారా సమస్యలు పరిష్కారానికి ఈ జోనల్ కౌన్సిల్ బలమైన వేదిక అవుతుందని హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల్ని కేంద్రం సమదృష్టితోనే చూస్తుందని, దేశ అభ్యున్నతికి అందరితో కలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి ఉమ్మడి కార్యాచరణ అవసరమన్న తమిళనాడు సీఎం విజయ్, దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 30% పైగా ఉందని గుర్తు చేశారు. డ్రగ్స్ నియంత్రణకి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చిన విజయ్, ఉమ్మడి ఆర్థిక, లాజిస్టిక్స్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జలాల విషయంలో దిగువ రాష్ట్రాల హక్కుల్ని కాపాడాలన్న తమిళ సీఎం, కావేరీ జలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, కావేరీ జల నిర్వహణ సంస్థ నిర్ణయాల్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందన్న విజయ్, జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గకుండా కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలన్నారు. దక్షిణ మండలి సమావేశంలో కావేరీ జలాలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి పంపకాల నుంచి నీటి సహకారం వైపు మళ్లాలన్న డీకే, సమానత్వం, పారదర్శకత, సహకారం కీలకమని చెప్పారు. డీలిమిటేషన్ తో పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించొద్దన్న శివకుమార్, 1971 జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లని 543 దగ్గరే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. We have raised various issues in the interest of all the southern states. We have appealed to the Union Home Minister that we wanted to see that 1971 census should be there and no increase in the parliament. That is the main agenda. I think Tamil Nadu, Kerala, Telangana and myself, we all have come to the same agreement, majority of the southern states. So we appealed, and on other issues connected to our problems, connected to various water issues. ఈ సమావేశంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించిన చంద్రబాబు, నదీ జలాలపై సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడుని అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్ కి ప్రతిపాదన చేసిన చంద్రబాబు, దక్షిణాది విద్యుత్ గ్రిడ్ ని జాతీయ గ్రిడ్ తో అనుసంధానించాలని సూచించారు. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజన జరగలేదని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లిన చంద్రబాబు, కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారమవుతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో తెలంగాణ తరపున సౌతర్న్ జనరల్ కౌన్సిల్లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరిన బట్టి, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. కావేరీ జలాలపై సదరన్ కౌన్సిల్ ముందు తమ డిమాండ్లుంచింది. కారైకాల్ కి ప్రతి సంవత్సరం అందాల్సిన 7 టీఎంసీ కావేరీ జలాల్ని నిల్వ చేసేందుకు జలాశయ ప్రాజెక్ట్ ని అమలు చేయాలని కోరారు లెఫ్టినెంట్ గవర్నర్ కౌలాష్ నాథన్. అదనంగా లభించే కావేరీ నీటిని భూగర్భ జలాల పునరుద్ధరణకి ఉపయోగించే ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయం అందించాలని కోరారు. నీటి జగడాలు, ప్రాజెక్టుల పంచాయతీలు కొనసాగుతున్న వేళ స్పైసీగా సాగిన సదరన్ జోనల్ కౌన్సిల్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నదే ఆసక్తి రేపుతోంది.